లాహోర్ 1947కి ఆపరేషన్ సింధూర్ కి లింకా, షాకింగ్ కనెక్షన్ వైరల్. తమ్ముడి సపోర్ట్ తో నితిన్ బ్రేక్ త్రూ ఇస్తాడా? ఇండస్ట్రీలో జోరుగా చర్చ. కింగ్డమ్ ప్లేస్ లో వీరమల్లు సూరవీరుడు, ఫ్యాన్స్ ఫుల్ ఖుషి. మృణాల్ కెరియర్ మేకర్, ఆ సినిమా మీదే ఆశలు. థగ్ లైఫ్ వివాదం, ఫిలిం ఛాంబర్లకు క్రేజీ రియాక్షన్. సీనియర్ నటి లేటు వయసు, కానీ స్టైల్ మాత్రం యంగ్. సినిమాలను తెరకెక్కించడం ఒకెత్తు, వాటిని సరైన సమయంలో రిలీజ్ చేయడం మరొకెత్తు. ఇప్పుడు అనూహ్యంగా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, సనీ డియోల్ బృందానికి అలాంటి ఒక మంచి అవకాశం వచ్చింది. చాలా కాలం క్రితమే బ్లాక్ బస్టర్ మూవీ లాహోర్ 1947 సీక్వెల్ని రెడీ చేసిన ఈ జోడీ సరైన రిలీజ్ తేదీ కోసం వేచి చూస్తోంది. ఎట్టకేలకు అలాంటి ఒక మంచి తేదీ ఈ జోడీకి చిక్కిందని తెలిసింది. నిజానికి లాహోర్ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం కానుకగా విడుదల చేస్తారని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఆగస్టులో స్వతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేయాలన్న యోచనలో ఉన్నారు. ఇది సరిగ్గా సరిపోయే టైమింగ్ అయినా ఇప్పటికే ఆలస్యం అయిన ఈ చిత్రం మళ్ళీ వాయిదా పడకూడదనే ఒత్తిడి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో లాహోర్ సినిమా రావడానికి ముందే ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం జరగడం యాదృచ్ఛికం. ఆ సినిమా కథాంశానికి ఆపరేషన్ సింధూర్ మధ్య ఉన్న అనుసంధానం ఆసక్తికరంగా మారింది. హిందూ ముస్లింల మధ్య సంఘర్షణ ఆధారంగా రూపొందిన లాహోర్ 1947 భారతదేశ విభజన నేపథ్యంలోని పీరియడ్ డ్రామా. ఈ చిత్రంలో లక్నో నుండి లాహోర్కు వలస వెళ్లిన ఒక ముస్లిం కుటుంబం, అక్కడ ఒక హిందూ మహిళతో ఏర్పడే పరిచయం, తరువాత చోటు చేసుకున్న సంఘటనలు ప్రధాన అంశంగా ఉన్నాయి. ఇప్పుడు సీక్వెల్ రిలీజ్ సమయానికి మత సామరస్యాన్ని ప్రస్తావిస్తున్న ఆపరేషన్ సింధూర్ చర్చలో ఉండటం వల్ల ఈ సినిమా చుట్టూ మరింత ఆసక్తి నెలకొంది. ఇదంతా యాదృచ్ఛికమే అయినా అమీర్ ఖాన్ పై దేశంలో ఉన్న వ్యతిరేకత కారణంగా అతను వ్యూహాత్మకంగా నిశ్శబ్దంగా ఉండటం గమనార్హం. ఈ సమయంలో లాహోర్ 1947 చిత్రాన్ని విడుదల చేయడం సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నందున ఆపరేషన్ సింధూర్పై స్పందించిన అమీర్ ఖాన్ ప్రజలు క్షమించి వదిలేయాలని కొందరి అభిప్రాయం. సినిమాను మతంతో ముడిపెట్టి వివాదాలు రేపడం సరి అయినది కాదనే దృష్టికోణం కూడా ఈ సందర్భంలో ప్రస్తావనకు వస్తోంది. లవర్ బాయ్ నితిన్ రాబిన్ హుడ్తో సక్సెస్ కొడతాడని భావించగా ఆ సినిమా మాత్రం కొంతవరకు నిరాశపరిచింది. దీంతో అతని తదుపరి ప్రాజెక్ట్ అయిన తమ్ముడు మీద ఎక్కువ భారం పడింది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నితిన్ సరసన సప్తమి గౌడ్ నటిస్తుండగా నిన్నటి తరం హీరోయిన్ లయ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే టైటిల్ నుంచే సినిమా కథ ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది. ఈసారి నితిన్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నాడని టాక్. ఈ సినిమాతో నితిన్ తన కెరియర్లో తొలిసారి 100 కోట్ల టార్గెట్ను దృష్టిలో పెట్టుకున్నాడట. ఇటీవల బడ్జెట్ లెక్కలు కాదు, కథనంలో ఉన్న ఆకర్షణే సినిమాను విజయపథంలో నడిపిస్తుందన్న ధృవీకరణలు కనిపిస్తున్న తరుణంలో తమ్ముడు ఆ స్థానంలో నిలవాలన్న పట్టుదల నితిన్ది. ఈ సినిమా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ప్రత్యేకమైన ప్రమోషన్ ప్లాన్లు కూడా సిద్ధం చేస్తున్నారు. నితిన్ ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో ఫామ్లో లేకపోయినా తమ్ముడు మాత్రం అతడికి తిరిగి గాడిలో పడే అవకాశం అందించగలదని భావిస్తున్నారు. ఈ సినిమాలో ఎమోషన్, యాక్షన్తో పాటు అభిమానులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉండనుందని సమాచారం. త్వరలో ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కాబోతుండగా ఆ టీజర్తోనే సినిమాపై హైప్ తెచ్చే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. తమ్ముడు తర్వాత నితిన్
బలగం ఫేమ్ వేణుతో ఎల్లమ్మ అనే మరో సినిమా చేయనున్నాడు. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. తమ్ముడు పూర్తి చేసిన తర్వాత ఎల్లమ్మపై పూర్తిగా దృష్టి పెట్టాలని నితిన్ భావిస్తున్నాడు. 2 సినిమాలు కూడా దిల్ రాజు నిర్మాణంలో వస్తుండడంతో ఈ 2 ప్రాజెక్టులపై ఆయన స్పెషల్ ప్లానింగ్తో ముందుకెళ్తున్నట్లు సమాచారం. తమ్ముడుతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని, ఆ వెంటనే ఎల్లమ్మతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని నితిన్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు పరిశ్రమలో చర్చ నడుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా 4 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది. మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ కావడం వల్ల సినిమా రూపొందడంలో భారీగా ఆలస్యం జరిగింది. ఫైనల్గా జూన్ 12న విడుదల చేస్తామంటూ మేకర్స్ హడావుడి చేయగా తాజా సమాచారం ప్రకారం ఆ తేదీకి సినిమా రిలీజ్ కాకపోవచ్చని తెలుస్తోంది. నిర్మాత ఏఎం రత్నం కొత్త విడుదల తేదీపై ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే జూన్ నెల చివరికి ఇప్పటికే మోహన్ బాబు నిర్మాణంలో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా రిలీజ్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ నుంచి వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం చివరికి జూన్ 27న విడుదల కానుంది. ఇప్పటికే కన్నప్ప ప్రమోషన్లు మొదలైన నేపథ్యంలో ఆ సినిమాతో క్లాస్ తప్పకపోతే హరిహర వీరమల్లు మళ్ళీ వెనక్కి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. జూలై 4న విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా రిలీజ్ షెడ్యూల్ అయింది. పవన్ కళ్యాణ్ సినిమా అదే రోజున విడుదలైతే విజయ్ దేవరకొండ చిత్రం పోస్ట్పోన్ అవుతోందని టాక్. ఇప్పటికే పవన్కు సితారా బ్యానర్తో మంచి బంధాలు ఉండడంతో ఆయన సినిమా వస్తే విజయ్ టీం ఓ సైడ్ కావాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కింగ్డమ్ కూడా మొదట మే 30న రావాల్సి ఉండగా వాయిదా పడింది. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా జూలై 4న కూడా రాకపోతే ఆపై రిలీజ్ మళ్ళీ అర్థం కాని గడువు అవుతోంది. ఇప్పటికీ అభిమానులు ఆసక్తి కొంత తగ్గే ప్రమాదం కూడా ఉంది. జూన్ 12న విడుదల చేస్తామని పాటలు విడుదల చేసిన మేకర్స్ అర్ధాంతరంగా వాయిదా వార్తలు రావడంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడు వారిలో ప్రశ్న ఇదే, ఈ సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అవుతోంది? మరి పవర్ స్టార్ ఫ్యాన్లు ఎదురు చూస్తున్న వీరమల్లుకి రిలీజ్ ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ అవుతుందనేది పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్లో రాణిస్తూ సీతారామం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ తెలుగులో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చేస్తున్న సినిమాల సంఖ్య ఎక్కువగా లేకపోయినా ఎంచుకునే ప్రాజెక్ట్స్ మాత్రం మంచి ఇంపాక్ట్ చూపుతున్నాయి. సీతారామంతో ఆమెకు మెల్లగా క్రేజ్ పెరిగితే హాయ్ నానా సినిమాతో ఆ విజయాన్ని కొనసాగించింది. కానీ తర్వాత వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత మృణాల్ కొంత గ్యాప్ తీసుకుంది. ఇది అవకాశాల కోత లేక తనకు నచ్చిన కథ కోసం ఎదురు చూసిందా అన్నది స్పష్టంగా తెలియకపోయినా ఆమె సరిగ్గా ఏడాది తర్వాతే కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్ అనే యాక్షన్ లవ్ స్టోరీలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే మంచి స్పందన పొందింది. అడవి శేష్ సినిమాలు మామూలుగా ఉండవని, వాటిలో ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకుల అభిప్రాయం. ఇప్పుడు డెకాయిట్ సినిమా కోసం కూడా అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం చేస్తున్న ఏకైక తెలుగు సినిమా ఇదే కావడంతో ఆమె సర్వస్వంగా ఈ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది. ఈ చిత్రం సక్సెస్ అయితే మళ్ళీ టాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మృణాల్ ఎంచుకునే కథలు కూడా సాధారణమైనవిగా కాకుండా తన పాత్రకు బలం ఇచ్చేలా ఉండేలా చూసుకుంటోంది. సీతారామం వంటి క్లాసిక్లో ఆమె పాత్ర గుర్తుండిపోయేలా ఉండగా హాయ్ నానాలోనూ తన నటనతో ఆకట్టుకుంది. డెకాయిట్ కూడా ఆ కోవలోనే ఉండే అవకాశం ఉంది. తెలుగులో సినిమాలు చేస్తూనే బాలీవుడ్లో కూడా అవకాశాలను జాగ్రత్తగా ప్లాన్ చేస్తోంది మృణాల్. దీంతో 2 ఇండస్ట్రీల్లోనూ మంచి ఫ్యాన్ బేస్ కలిగిన నటిగా ఎదుగుతోంది. రాబోయే సినిమాల ద్వారా ఈ క్రేజ్ను మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఇక డెకాయిట్ హిట్ అయితే మృణాల్ తిరిగి టాలీవుడ్లో తన స్థానం బలపడే అవకాశం పొందుతోంది. కన్నడం వర్సెస్ తమిళం ఇగో క్లాష్లు కొత్తవి కావు. కావేరీ జలాల సమస్య నుంచి ఈ 2 రాష్ట్రాల మధ్య వంతెన లేని ఘర్షణ కొనసాగుతోంది. భాషపై గర్వం ఒకేసారి కలిసిన ఈ వాదనలు ఇప్పుడు సినిమా రంగానికి వ్యాపించాయి.
తాజాగా కమల్ హాసన్ మణిరత్నం కలయికలో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ చిత్రం కూడా ఈ వివాదంలో చిక్కుకుంది. జూన్ 5న సినిమా విడుదల కావద్దని కోరుతూ కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ KFCCకు హైకోర్టు లేఖ రాయడం, దీనికి ప్రతిగా తమిళం ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ TFAPA విడుదలకు అనుమతి కోరుతూ KFCCకి లేఖ రాయడం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. కమల్ హాసన్ కూడా జూన్ 10న కర్ణాటక ఫిలిం ఛాంబర్ను కలవనున్నట్టు సమాచారం. ఇరు పరిశ్రమల మధ్య ఇప్పటిదాకా మంచి సంబంధాలు కొనసాగుతూ వచ్చినప్పటికీ ఈ తరహా ఘటనలు ఈ సామరస్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. థగ్ లైఫ్ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయకుండా అడ్డుకోవడం వెనుక ఉన్న ఉద్వేగాల కంటే కమల్ చేసిన వ్యాఖ్యలపై అభిప్రాయ భేదాలే ప్రధానంగా నిలిచాయి. కమల్ హాసన్ కన్నడ భాషపై తనకున్న గౌరవాన్ని, ప్రేమను తెలియజేస్తూ తాను ఎప్పుడూ దానిని తక్కువ చేసి మాట్లాడలేదని వివరణ ఇచ్చుకున్నా కర్ణాటక హైకోర్టు దీనికి అంగీకరించలేదు. తమిళ ఫిలిం ఛాంబర్ తన లేఖలో కమల్ గతంలో కెనడా సినిమాలకిచ్చిన సహకారాన్ని గుర్తు చేసింది. ఆయన కెనడా చిత్రాల్లో నటించడంతో పాటు అక్కడి దర్శక నిర్మాతల పట్ల గౌరవంతో ఉండే వ్యక్తిగా గుర్తించింది. నటుడు శివరాజ్ కుమార్ చేసిన శాంతి పిలుపును కూడా ప్రస్తావిస్తూ ఈ వివాదాన్ని పెద్దగా అనవసరంగా చేయవద్దని సూచించింది. అయితే కమల్ క్షమాపణలు చెప్పకపోవడం, కోర్టు తీర్పు వల్ల సినిమాపై నిషేధం కొనసాగుతుండడంతో వివాదం ఇంకా పరిష్కారానికి రాలేదు. ఇరు రాష్ట్రాల ప్రజల్లో కూడా భావోద్వేగాలు చిలికిపోతున్నాయి. ఈ తరహా సంఘటనలు భాషపరమైన సంఘర్షణలకు, ఇగోలకు మించిన సమస్యలను సృష్టించకూడదన్నదే సినీ వర్గాల ఆశ. భారతీయ సినీ పరిశ్రమలో అత్యుత్తమ నటీమణుల్లో ఒకరైన టబ్బు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. 4 దశాబ్దాల కెరియర్లో దక్షిణాది నుంచి ఉత్తరాది దాకా తన ప్రభావాన్ని చూపించిన టబ్బు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. నిన్నే పెళ్లాడతా, అందరివాడు, చాందినీ బార్, హైదర్ వంటి సినిమాల్లో ఆమె నటనకు విశేష ప్రశంసలు లభించాయి. తన స్టైల్కు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ స్వీయ నిర్మిత నటిగా టబ్బు సాగిన ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేశారు. లైఫ్ ఆఫ్ పై వంటి ఆస్కార్ అవార్డు గెలిచిన సినిమాలో నటించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. తాజాగా డూన్ ప్రొఫెసీ చిత్రంలో టబ్బు నటనకు కూడా మంచి పేరొచ్చింది. ఇప్పుడు ఆమె మళ్ళీ హాలీవుడ్ సినిమా చేయనుందని సమాచారం. ఈ నేపథ్యంలో టబ్బు ఫిలింఫేర్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన అభివృద్ధికి దోహదపడిన దర్శకుల్లో గుల్జార్, విశాల్ భరద్వాజ్ కీలకమైన నటనకు స్వేచ్ఛ ఇచ్చారని పేర్కొన్నారు. మక్బూల్ వంటి సినిమాలు తన నటనా విధానాన్ని మార్చేశాయని అన్నారు. చిన్న వయసులో అటువంటి దిశలో మార్గదర్శకుల అవసరం ఎంతో ఉందని, వారు శాశ్వత ముద్ర వేస్తారని చెప్పారు. ప్రస్తుతం టబ్బు ఫిలింఫేర్ కవర్ పేజీపై ఇచ్చిన ఘాటు పోజు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. లేటుగా వయసులోనూ టబ్బు ఇచ్చిన స్టన్నింగ్ లుక్స్ గురించి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫోటోషూట్ను ఫేమస్ ఫోటోగ్రాఫర్ షెల్డన్ సాంటోస్ నిర్వహించారు. వయసుతో సంబంధం లేకుండా టబ్బు అందం, అభినయం ఎప్పటికీ చిరస్మరణీయంగానే నిలిచిపోతోందని ఆమె తాజా పోజ్ మళ్ళీ నిరూపించింది.